ఈరోజు మనం చదువుకోబోయే వాక్యం కీర్తనలు 125వ అధ్యాయం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నుండును. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాసం మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయును, యథార్థ హృదయాలకు మేలు చేయును. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపం చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. అవును ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో దేవుని వాక్యంలో జీవిస్తామో అప్పుడు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు వచ్చినా అవేవి కూడా మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు మనల్ని రక్షించగల సమర్థుడు. సో ఎల్లప్పుడూ కూడా మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఆయన చేసే అనేక గొప్ప కార్యాలను పొందుకుందాం. ఆమేన్.